చీరాల మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. ఇక పార్టీ అధిష్టానం సీల్డ్ కవర్ ద్వారా పంపిన పేరును జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి మున్సిపల్ పాలకవర్గంలో ప్రవేశపెట్టారు. ఆ విధంగా 19వ వార్డు కౌన్సిలర్ మించాల సాంబశివరావు ఏకగ్రీవంగా చీరాల మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనట్లు ప్రకటించారు. అయితే ఆశావాహుల్లో ఒకరైన పొత్తూరి సుబ్బయ్య ఆవేదనతో కౌన్సిల్ సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోవడం అందరి దృష్టిలో పడింది. రేపు వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉంది. గతంలో మున్సిపల్ చైర్మన్ గా ఉన్న జంజనం శ్రీనివాసరావు మీద కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆయన తెలుగుదేశంలో చేరినప్పటికీ ఆయనను కొనసాగించే ప్రసక్తే లేదని స్థానిక నాయకులు ఆయనకు తెగసి చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా చీరాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈరోజు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఈ ఎన్నిక కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రి పార్థసారథి తెచ్చిన షీల్డ్ కవర్లో ఉన్న మించాల సాంబశివరావు పేరును ప్రకటించగానే సభ్యులు చేతులెత్తి ఆమోదం తెలియజేశారు. దీంతో ఆయన చీరాల మున్సిపల్ చైర్మన్ గా పదవీ ప్రమాణం చేశారు. భారతదేశం యొక్క సార్వభౌమాధికారం మరియు సమగ్రతను కాపాడతానని, చట్టం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంపై నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని, నేను చేపట్టనున్న బాధ్యతను నిష్ఠతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా సత్యనిష్ఠతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. అయితే ఆఖరి నిమిషం వరకు మించాల సాంబశివరావుకు, పొత్తూరు సుబ్బయ్య అలియాస్ ఉల్లిపాయల సుబ్బయ్యకు మధ్య గట్టి పోటీ నెలకొన్నది. మించాలకు చైర్మన్ గిరి దక్కటంతో తీవ్ర నిరాశ చెందిన 18వ వార్డు కౌన్సిలర్ సుబ్బయ్య కౌన్సిల్ సమావేశం నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించారు. తెలుగుదేశం అధిష్టానం తనను నమ్మించి మోసం చేసిందని, పార్టీ కోసం కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నా పార్టీ తన వైపు నిలబడలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిలర్ పదవికి రాజీనామా ప్రకటించారు. ఇంతమంది 83% వేసి గెలిపించాం. ఇదేనా బాబు గారు సామాజిక న్యాయం అన్నారు? ఆరి వయసులో నేనే దొరికాను. ఇప్పుడు 2 సార్లు. ఆ రోజున 2014 జూలై 3వ తారీఖు ఆ రోజున కృష్ణమోహన్ గారు మీ పార్టీలో రావడానికి నాకు దెబ్బేశారు, ఆయన చూసుకోవడం కోసం. ఆ రోజు అదే టీడీపీ వల్ల నాశనం అయిపోయాను. సరే పోలే, మొన్న వైసీపీని కాదని వచ్చాను. సుబ్బారెడ్డి గారిని నాకు ఎంతో దగ్గర, ఆఖరికి బాధపడి ఏడుస్తూ, సార్ మిమ్మల్ని వదిలేసేస్తున్నా, ఏమనుకోవద్దు, నన్ను బాల్యని మోసం చేశాడు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని వచ్చి, ఎవరు రాంటేలో నా మీద అనేకమైన కేసులు పెడతారన్నా నేను భయపడకుండా వచ్చి బాబు గారి సమక్షం మేడే రోజు చేరానండి. చైర్మన్ ఎన్నిక పారదర్శకంగా సజావుగా జరిగిందని, వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడిందని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య తెలియజేశారు. ఈ ఎన్నికను పరిశీలకుడుగా కొలుసు పార్థసారథి గారు, హౌసింగ్ మినిస్టర్, అలాగే బాపట్ల జిల్లా పార్టీ ప్రెసిడెంట్ శ్రీ సలగల రాజశేఖర బాబు, వీళ్ళు కూడా రావడం జరిగింది. ఈ ఎన్నిక సజావుగా జరిగింది, పారదర్శకంగా జరిగింది. అధికారులందరూ కూడా స్పష్టంగా ఈ విషయాన్ని గమనించారు, ఎన్నిక చేసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ నుంచి మించాల సాంబశివరావు ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని చైర్మన్గా చీరాలని అభివృద్ధి చేసుకునేటువంటి లక్ష్యంతో తను పనిచేయాల్సిందిగా వారికి చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా వారు కూడా చీరాల మున్సిపాలిటీని డెవలప్ చేస్తారని ఆశిద్దాం. ఈ సందర్భంగా చైర్మన్కు, వైస్ చైర్మన్ కౌన్సిలర్లు శుభాకాంక్షలు తెలియజేశారు. మొత్తానికి చాలా చోట్ల జరిగినట్టే వైసీపీ కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకోవడం ద్వారా చీరాల మున్సిపాలిటీలోనూ టీడీపీ పాగా వేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా